పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. అదే కప్పుతోని పావు కప్పు కందిపప్పు లేదా పచ్చిశనగపప్పు అయితే తీసుకోవచ్చు. నేను కందిపప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్న, రేషన్ బియ్యము. ఇంకా చింతపండు పులుపుకు సరిపడా వెజిటేబుల్స్ వచ్చేసి నచ్చినవి వేసుకోవచ్చు. 1 పాట్ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ అప్పటికప్పుడే టైం లేదు మనకి ప్రిపేర్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే టొమాటో కూడా వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు. సో వీటన్నిటితోనే మనము సింపుల్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే 1 పాట్ రెసిపీ కింద రెసిపీ అయితే ప్రిపేర్ చేద్దాం. మరి ఎలా చేయాలి ఏంటి అనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. పొయ్యి మీద కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. పప్పులు, బియ్యము, అలాగే కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసేసాను. ఇప్పుడు వీటినైతే కడిగేసుకుందాం. బియ్యము, పప్పులు కడగలేదు కదా, 1కి 2 సార్లు బాగా చక్కగా కడిగేసుకోవాలి. చింతపండు మీరు కావాలంటే ఇప్పుడే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. అది ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అనేసి రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ చెప్తాను. ఇలా బాగా కడిగేసుకొని మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చీలికలాగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం పావు టీ స్పూన్ లేదా పించంత పసుపు వేసాను. అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, రాళ్ళుప్పు లేదనుకుంటే సన్నుప్పు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా నేనైతే ఒక్కటే వేస్తున్నాను. వెల్లిపాయ రేఖలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సాంబార్ అన్నం అండి, సాంబార్ రైస్ కింద చాలా బాగుంటుంది రెసిపీ అయితే. ఒక పండు టొమాటో వేసాను. ప్రిపేర్ చేసే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వెజిటేబుల్స్ని. నేనైతే 2కి 3కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు బియ్యంకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. ఇంకా ఈ కప్పుతో నేనైతే ఒక 4-5 కప్పుల నీళ్ళైతే వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 4-5 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనము కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఇందులోకి నెయ్యి వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ దాకా నెయ్యి వేసి, ఒక స్పూన్ కూడా వేసాను. స్పూన్ ఎందుకు అంటే నాది ఈ కుక్కర్ వచ్చేసి విజిల్ వచ్చినప్పుడు నీళ్లు పొంగిపోతుంది, అందుకే స్పూన్ వేస్తాను. స్పూన్ వేయడం వల్ల నీళ్లు బయటికి రాదు. ఒక్కొక్కసారి వస్తుంది కానీ ఎప్పుడు రావట్లేదు. ఇలా మూత క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి అదే గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చూడండి చక్కగా ఇలాగైతే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మ్యాష్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ అవ్వడం వల్ల. అందులో వేసిన స్పూన్ అయితే తీసేసాను. చూడండి ఇలా మిక్స్ చేసామంటే ఆ వేడికి అన్నం అనేది మెదిగినట్టు అవుతుంది, మ్యాష్ అవుతుంది. నీళ్ళు వేసిన తర్వాత ఇట్లా తిప్పడానికి పోతే అంతగా అవ్వదు. ఈ వేడికి అన్నం బాగా సాఫ్ట్గా ఉడికింటుంది కాబట్టి కూరగాయలు అన్నము చక్కగా మ్యాష్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి నీళ్ళైతే వేసేసుకోవాలి. కొంచెం లేట్గా తింటాము అనుకుంటే కన్సిస్టెన్సీ బాగా లూజ్గా వచ్చేలాగా చేసుకోండి. మనం తినేలోపు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు వెంటనే తింటున్నాము వేడివేడిగా అనుకుంటే కనుక కన్సిస్టెన్సీ మీడియం థిక్నెస్ ఉండాలి. కొంచెం లూజ్గా పొంగల్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది. మీరు చింతపండు పులుపు వేసుకోవాలనుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చు. నేనైతే రుచి చూసుకొని కొంచెం ఉప్పు పడుతుంది, ఉప్పు అయితే వేసాను. అండ్ అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను. సాంబార్ పౌడర్ ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు, లేదు ఇంట్లో చేసుకోమేమనుకుంటే ఇలా తెచ్చుకున్నదైనా పర్లేదు. నేను ఎక్కువ సాంబార్ చేయను కాబట్టి ఇలా తెచ్చి పెట్టేసుకుంటాను. ఇప్పుడే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే చక్కగా రెడీ అవుతుంది. నేనైతే చింతపండు ముందే వేసేసుకున్నాను. ఫైనల్గా ఇంకా తాలింపు అయితే వేసేసాను. నచ్చిన పప్పులు అండ్ అలాగే నచ్చిన ఇవి వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. నేనైతే ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయ రేఖలు
పచ్చి కరివేపాకు అలాగే పల్లీలు వేసి అయితే పోపు రెడీ చేశాను, కొంచెం ఇంగువ వేసి. ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకున్నామంటే చక్కగా మనకి సాంబార్ అన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా 1 పాట్ రెసిపీ కింద, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, లంచ్లో కానీ, లేదా డిన్నర్లో కూడా సూపర్ ఉంటుంది. ఇలా వేడివేడిగా బౌల్లో వేసేసుకొని అలా పైన కొంచెం నచ్చితే నెయ్యి వేసేసుకొని అప్పడాలు కానీ లేదా మిక్చర్ కానీ అలా పైన వేసేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈరోజు ఇదైతే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేశాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.